అనగనగా ఒక కొలంలో ఒక ముసలి ఇంకా తాబేలు మంచి ఫ్రెండ్స్గా ఉండేవన్నమాట. అయితే ఒకరోజు ఆ ముసలికి పాపం జ్వరం వస్తుంది. అయితే ఆ జ్వరం ఎంతసేపటికి తగ్గకపోయేటప్పటికి తాబేలు వెళ్ళి కోతిని తీసుకొస్తుందన్నమాట. కోతి ఆ ముసలిని చూసి, చూడు, దీనికి చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది. ఇది తగ్గాలంటే సింహాల వనంలో ఉన్న మందు తీసుకురావాలి. ఇక్కడికి ఏ జంతువు వెళ్ళడానికి సాహసించదు. ఎందుకంటే బోల్డ్ సింహాలు ఉంటాయి కదా! అక్కడ ఏ జంతువైనా వెళ్తే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి నువ్వే వెళ్ళాలి. వెళ్తావా మరి? అని అడుగుతుంది. దానికి తాబేలు, నా స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తా. ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి సింహాల వనానికి వెళ్ళడానికి బయలుదేరుతుందనమాట. కోతి తాబేలు యొక్క స్నేహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అయితే అలా తాబేలు వెళ్తూ ఉండగా ఒక గ్రద్ద ముళ్ళలో ఇరుక్కుపోవడం చూస్తుందన్నమాట. అప్పుడు ఆ తాబేలు వెళ్ళి ఆ గ్రద్దని ముళ్ళ బారి నుంచి కాపాడుతుంది. దానికి ఆ పక్షి, నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఇస్తాను అంటుంది. దానికి తాబేలు జరిగిందంతా చెప్తే గ్రద్ద వెళ్ళి ఎగురుకుంటూ ఆ మందుని తీసుకుని వచ్చి తాబేలుకి ఇస్తుందనమాట. తాబేలు తీసుకెళ్ళి ఆ మందుని కోతికి ఇస్తుంది. అది చూసిన కోతి తాబేలుతో, ఏంటి, ఇంత తొందరగా తీసుకొచ్చేసావా? అసలు నువ్వు ఇంత తొందరగా వస్తావని నేను అనుకోలేదు అని ఆశ్చర్యపోయి ఆ ముసల్ని కాపాడుతుందన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఏదైనా పని చేయాలని మనం గట్టిగా అనుకుంటే అది ఏదో రకంగా సాధించవచ్చు. సరేనా?